ఓకే. హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమే వుడ్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో నేవీ హెడ్ క్వార్టర్స్లో స్ట్రో హెడ్స్ ఎగ్ హెడ్లో ఉన్నారా? ఎందుకు? నివేదిక ప్రకారం వారు వెగాపంక్పై కక్ష సాధిస్తున్నట్లు తెలుస్తుంది సార్. హో, అలాగా. విషయాలు మళ్ళీ క్లిష్టంగా మారబోతున్నాయి. CP0 ఐలాండ్లోకి వెళ్ళడానికి ఒక చిన్న అంతరాయం కలిగినట్లు అనిపిస్తుంది సార్. మీరు చెబుతుంది ఏంటి? వెగాపంక్ CP0 యొక్క ప్రపోజల్ని ఉల్లంఘించాడా? అవును, అందుకే వారు నేరుగా వెళ్ళారనుకుంటున్నాను సార్. ఏంటి? అది యుద్ధ ప్రకటన లాంటిది. ఆ దున్నపోతులు వెళ్లే ముందు ఒక మాట నన్ను అడిగి వెళ్ళాలి కదా. మీకు ఇంకేం తెలుసు? వారితో ఇప్పటికే మా కమ్యూనికేషన్ కట్ అయిపోయింది సార్. అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకి ఎటువంటి సమాచారం లేదు సార్. వెగాపంక్ వైపే స్ట్రో హెడ్స్ ఉన్నారంటే మనం ఎంతో మందిని కోల్పోవలసిందే. ఇప్పుడు కేజరు ఎక్కడ ఉన్నాడు? అతను ఇప్పటికే ఎగ్ హెడ్ వైపు వెళ్తూ ఉన్నాడు. ఆ మిషన్ పైన మేము కూడా కొంతకాలం నుండి పనిచేస్తున్నాం సార్. అయితే లూసీకి చెప్పండి, నావీ దళం వచ్చే వరకు వేచి ఉండమని. ఏది ఏమైనా స్ట్రో హెడ్స్తో ఫైట్ చేయొద్దని చెప్పండి. అయితే ఇక్కడ ఎగ్ హెడ్ కొత్త ప్రపంచంలో ప్రజలందరూ పారిపోతూ ఉంటారు. జింబే మరియు చాప్పర్ బొన్నీని అలాగే అట్లస్ని తీసుకుని ఫ్రాంకీ దగ్గరికి వెళ్లే సమయంలో లూఫీని కూడా వెళ్ళిపోదాం రమ్మంటాడు. కానీ లూఫీ జింబే చాపర్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని లూసీతో నువ్వు ఏం చేసావో తెలుస్తుందా? జింబే చాపర్ ఏమో ఆమెకు సీరియస్ గా ఉందని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా లూఫీ అంటే, లూసీ ఇదంతా నీకెందుకని లూఫీ అని అంటాడు. ఇది విన్న కాకు స్టెస్సీ, నీకు తెలుసు కదా లూసీ, అతనితో ఫైట్ చేయకూడదని, అర్థం చేసుకో అని లూసీకి వార్నింగ్ ఇచ్చిన లూసీ కూడా అక్కడే బలంగా నిలబడి ఉంటాడు. ఇక లూఫీ జింబేకి చాపర్కి మిగతా అన్ని వదిలిపెట్టేసి వెంటనే లూసీ పైకి అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇక ఇద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. కానీ అప్పుడే లూసీ వాంటెడ్ పోస్టర్లో ఉన్నవాడు ఎక్కడికి పోయాడు, ఆడి కోసమే చూస్తున్నావంటే చూపించేస్తా అని లూఫీ అంటే లూసీ నేను దానికోసమే ఎదురు చూస్తున్నా. ఇక ఇలా అనడంతో అది చూసిన కాకుకి గుండెకెళ్ళి జారిపోతూ ఉంటాయి. ఇక ఫైనలీ జాయ్ బాయ్ మళ్ళీ వచ్చేసాడు. ఇక లూసీ ముఖం చూస్తుంటే అర్థమైపోతుంది వాడికి చావు తప్పదని. కానీ వాడికి ఏదో కాన్ఫిడెన్స్ ఏంటా అన్నది అర్థం కావట్లేదు. లూఫీ ఏమో గేర్ 5ని యాక్టివ్ చేశాక ఎగ్ హెడ్ అంతా దద్దరిల్లిపోతూ ఉంటుంది. అయితే అది చూస్తున్న జింబే చాపర్ ఇదే కదా వారియర్ ఆఫ్ ది లిబరేషన్. ఇక్కడేమో లూసీ ఆఖరికి ఇది సరదాగా మారే టైం వచ్చేసింది. కానీ లూసీ కళ్ళు మూసి తెరిసే లోపు లూఫీ వాడి ఎదురుగా వచ్చి ఒకే ఒక పంచిస్తాడు. వాడి ఎగిరి ఎక్కడో పడతాడు. కానీ లూఫీకి ఇదంతా అనవసరం, వాడి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన స్టెస్సీ అయితే వీడు చాలా తెలివి తక్కువవాడు. ఇక అదే టైంలో ల్యాబ్లోంచి లూఫీ టీం మానిటర్లో చూస్తూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతుంది, లూఫీ ఏంటి అలా ఉన్నాడు అని ఓసప్ అంటే నామే ఆ ఫామ్ లోని కైడును ఉతికారేసిన వ్యక్తి అతనే. ఇక వీళ్ళిద్దరిలా మాట్లాడుకునే సమయంలో సాకా తెల్ల యోధుడనే పేరుతో పిలుస్తాడు. ఈ విషయం వెగాపంక్ కూడా తెలుస్తుంది. ఇక ఇక్కడేమో లూఫీ ఏ పావురం మనిషి ఎక్కడికి పోయావు, దా కుమ్మేసుకుందాం. వస్తున్నా. ఎప్పటిలాగే నీ వైఖరి వేటకారంగానే మారింది. ఇది నాకు చాలా కోపం తెప్పిస్తుంది. అయితే తను కూడా తన ఫామ్లోకి మారుతూ స్ట్రా హెడ్తో నువ్వు అక్కడవే బలవంతుడివి కావు. ఇక అప్పుడే తన డెబుల్ ఫ్రూట్ అయిన క్యాట్ ఫ్రూట్ యొక్క ఎవెకెన్ ఫామ్ ని చూపిస్తారు. అయితే కాకు ఆగండి లూసీ, మనకు పర్మిషన్ లేదు అని అంటున్నా లూసీ మాత్రం అవేమీ పట్టించుకోకుండా లూఫీని తికమకలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూసిన సాకా వాడు ఎంతో ఫాస్ట్గా పరిగెడుతున్నాడు. అయితే చాలాసార్లు ఒక జోన్ రకం పండు మేలుకున్నప్పుడు అది వినియోగించే వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని స్వాధీనం చేసుకుంటుంది. ఒకవైపు లూసీ ఫాస్ట్గా వెళ్ళి లూఫీని కొడదామనుకుంటాడు. కానీ లూఫీ తప్పించుకుని ఏంటి ఇంతేనా, దమ్ముంటే ఇక్కడ ముద్దెట్టు చూద్దాం అని బ్యాగ్ని వెటకరంగా చూపిస్తే ఇక దాంతో లూసీకి కోపం తన్నుకుంటూ వచ్చేస్తుంది. కానీ లూఫీని కొట్టడం కంటే ఎగ్ హెడ్ని ఎంత ఎక్కువ నాశనం చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే వెగాపంక్ సాకా లూఫీ క్రూమేట్స్ ఉన్న కంట్రోల్ రూమ్కి వస్తాడు. సాకా నువ్వు చెప్తుంటే నేను విన్నాను, తెల్ల మునగాడు ఎక్కడ ఉన్నాడు అంటూ మానిటర్లో చూసి నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పండి ఇలా మారేదాన్ని ఏమంటారు
అతను దీనిని ఎలా చేశాడు అని నామిని అడిగితే దాని గురించి మాకంతలా తెలియదు కానీ అది తన గమ్ గమ్ పవర్ అంటే గమ్ గమ్ డెవిల్ ఫ్రూట్ అన్నమాట. అయితే వేకపంక్ ఏం మాట్లాడుతున్నారు మీరు? అది గమ్ గమ్ డెవిల్ ఫ్రూట్ కాదు, ఓల్డ్ డెవిల్ ఫ్రూట్ అయిన ఎన్సైక్లోపీడియా. ఇక ఓసప్ వెంటనే కాదు మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, అతను ఎప్పుడో గమ్ గమ్ అనే పిలుస్తాడు. కానీ లూఫీని చూస్తున్న వేగపంక్ అతను ఎంత అందంగా ఉన్నాడో నాకు తెలుసు ఇది విధి అని, కానీ అతను ఇలా కలుస్తానని మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు. ఓయ్ మీరు మాకు అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది అని సాంజీ అంటే ఫ్రాంకీ మా కెప్టెన్కి ఏమైందో చెప్పమంటాడు. ఇక వేగపంక్ స్ట్రా హెడ్ పాత పుస్తకాల్లో ఉన్న వ్యక్తిని పోలి ఉన్నాడు, అలాగే దేవుణ్ణి కూడా. ఇక అందరూ ఆ మాట వినగానే దేవుడిలా ఉన్నాడా, మీరేం మాట్లాడుతున్నారు, వాడు లూఫీ అలాగే ఒక పెద్ద తింగరోడు అని అరుస్తుంటే రాబిన్ అంటే ఇది దేవుడి స్వరూపం అంటారా? ఇక ఆ మాటకి వేగపంక్ అవును, మూర్ఖులను ఛేదించే విముక్తి యోధుడు, అలాగే ప్రజలను నవ్విస్తాడు కూడా. ఇక ఇలా కూడా అనొచ్చు అతను సూర్య భగవంతుడని. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే అదే నిక్కా. వేగపంక్ ఇలా చెబుతూ ఉండగా నామి నిక్కా అనే పేరును నేను ఎప్పుడూ వినలేదే అంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఇది చరిత్ర నుండి తొలగించబడింది, కానీ ప్రజలు దానికోసం తహతహలాడుతున్నంత కాలం దాని ఉనికి ఎప్పటికీ అదృశ్యం కాదు. అలాగే అన్ని వస్తువుల కోరికలు ఉన్నందుకే ఈ ప్రపంచంలోకి తిరిగి రాబడ్డాయి. ఉదాహరణకి అన్ని డెవిల్ ఫ్రూట్స్ మానవ పరిమాణం బట్టి మారుతూ ఉంటాయి. నేను అలా ఉండాలనుకుంటున్నాను, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, కానీ విభిన్నమైన శక్తులు మానవాళి యొక్క విభిన్న భవిష్యత్తును సూచిస్తాయి. కాబట్టి ఇది సహజమైనప్పటికీ ప్రకృతి మాత సముద్రాన్ని ఆశ్రయించుకునే శిక్షణ కలిగి వస్తుంది. ఇక నా సిద్ధాంతం అయితే దేవుడు ఉన్నాడా లేడా అని ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ప్రపంచం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ ఎలా వేగపంక్ చెప్తూ ఉంటే లూసీకి ఫైట్ అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇక అప్పుడే మనకి ఎంట్రీ ఇస్తాడు సెంతోమారు. వాళ్ళు ఎక్కడున్నారో వీళ్ళకి తెలుస్తుందా? ఇది ప్రభుత్వానికి మరియు సముద్రపు దొంగలకు మధ్య ఆట స్థలం కాదు. ఇక ఇలా అంటూ ఉండగానే వేగపంక్ కాల్ చేస్తాడు, ఈ రోజు నాకు సెలవరా ముసలోడా, నీకెంత సమయం పట్టింది సెంతోమారు, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. CP0 నా మిత్రులు, పైరట్స్ ఏమో మా శత్రువులు, నేను CP0తో కలిసి పోరాడాలా? కాదు అలా కాదు, విషయం ఏమిటంటే CP0ఏ నీ లక్ష్యం. ఓరి ముసలాడా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు గవర్నమెంట్కి అగ్నెస్ట్గా మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా? నన్ను క్షమించు, కానీ నువ్వు CP0నే తరిమి కొట్టాలని నేను కోరుకుంటున్నాను. ఆగు ఒక నిమిషం, నేను అలా చేస్తే ద్రోహిని అవుతాను కదా. నువ్వు చెప్పింది నిజమే సెంతోమారు, మీ అభిప్రాయాన్ని ముందుగా అడగాల్సింది, కానీ మీరు నాకు ఉపకారానికి రుణపడి ఉన్నారు. నిన్ను గతంలో పేదరికం నుంచి రక్షించినందుకు ఇప్పుడు ఏం చేయబోతున్నారు చెప్పండి. ఇక వేగపంక్ ఇంతలా బ్లాక్మెయిల్ చేశాక ఆ ముసలోడికే సహాయం చేయాలని లూసీ టీంకి అగెనెస్ట్గా ఫైట్ చేద్దామని సిద్ధపడతాడు. ఇది గమనించిన కాకు ఎస్బీర్ని వారిలో ఒకరిని వేసేయమంటాడు. సెరాఫిమ్ కూడా ఒకరిని వేసేయడానికి సిద్ధపడుతుంది, కానీ సుటెన్మారు ఎస్బీర్ని కంట్రోల్ చేస్తాడు. ఇక వెంటనే ఆగకుండా కాకు స్ట్రెస్ మీదకి అటాక్ చేస్తాడు. అలా ఎస్బార్ నుంచి తప్పించుకుని కాకుకి స్ట్రెస్ ఎలా చెబుతూ ఉంటుంది, ప్యాసిఫిస్టుల దగ్గర నీ పప్పులేం ఉడకవరా అబ్బాయి, అవి అధికారంలో ఉన్న వారి మాటలు మాత్రమే ఆలకిస్తాయి. మొదటిగా ఉన్నది 5 ఎల్లర్స్, రెండవ దాంట్లో ఉన్నది డాక్టర్ వేగపంక్, మూడో ప్రాధాన్యతలో ఉన్నది సెంతోమారు, ఇక చివరగా ఉన్నది CP0 లాంటి ఏజెంట్స్కి. వీళ్ళే వాటిని కంట్రోల్ చేయగలరు. కాబట్టి మనం ఎంత అరిచి గీపెట్టినా సెంతోమారు ప్రాధాన్యత ఎక్కువ ఉంది కాబట్టి అవి వాడి మాట ఆలకిస్తాయి. ఇక ఆ మాటకి కాకు అయితే మనం 5 ఎల్డర్స్ని ఇదంతా ఆపేమని కోరుకుందాం. ఆ మాటకి స్ట్రెస్ అది అవ్వదమ్మా, ఎందుకంటే వారు నేరుగా వాటిని ఆజ్ఞాపించాలి. అలాగే ఒకవేళ ప్యాసిఫిస్టులకి ట్రాన్స్ఫార్మర్ స్నేల్ ద్వారా ఆ 5గురిలో ఎవరితోనైనా మాట్లాడిద్దామన్నా అవి తీసుకోవు. ఇక ఆ మాట విన్న కాకు అయితే నువ్వు దాని గురించే ఆలోచిస్తే గవర్నమెంట్కి సెరాఫీమ్ని కోల్పోతే పెద్ద నష్టమే జరుగుతుంది. అయితే లూసీ ఇది ముందుగానే ఆలోచించాడని నేను అనుకుంటున్నాను. ఇక ఇలా అంటూ ఉండగా లూసీ అలా ఫైట్ చేసుకుంటూనే ఉంటారు. ఇక అప్పుడే లూఫీ తన కొత్త మూవ్ అయిన గమ్ గమ్ మోల్ ఫిస్టల్స్తో అటాక్ చేస్తాడు. మోలే తెలుగు మీనింగ్ ఏంటంటే పుట్టుమచ్చ, గమ్ము గమ్ము పుట్టుమచ్చ తుపాకులు. అయితే లూఫీ అలా భూమిలోకి కొట్టగానే పరిగెత్తుకొస్తున్న లూసీకి తగులుతుంది. సెంతోమారు ఏమో ప్యాసిఫిస్ట్ అయిన స్నేక్తో లూఫీ వాళ్లకు వ్యాక్యూమ్ రాకెట్ దగ్గరికి క్షేమంగా చేర్చమని చెప్తాడు. ఇక మిగతా హాకీ అలాగే షార్క్ని CP0 వెనకాల వెళ్ళి పట్టుకోండి అని ఆర్డర్ వేయడంతో ఇక సెరాఫిమ్స్ యాక్షన్లోకి దిగుతాయి.
ఇక్కడేమో లూసీ అలా లూఫీ పైకి అటాక్ చేస్తూనే ఉంటాడు. లూఫీ తప్పించుకుని కొబ్బరి చెట్టుని పట్టుకుని మజిల్ అంటూ లూసీ పైకి అటాక్ చేస్తాడు. కానీ ఇక్కడ లూసీ తప్పించుకోవడంతో లూసీ వెళ్లి కొబ్బరి చెట్టుకి బల్లిలా అతిక్కిపోతాడు. ఇక లూసీ అటాక్ చేయాలనుకుంటాడు, కానీ లూఫీ ఆ కొబ్బరి చెట్టుని ఉపయోగించుకుని లూసీని అటాక్ చేయడంతో ఈసారి లూసీ ఎక్కడికో ఎగురుకుంటూ పోతాడు. ఎక్కడికన్నదే చూడాలి. లూసీని చూసి నవ్వుకునే క్షణంలో సెంతోమారు కనపడతాడు. హలో ఏయాక్స్, నిన్ను కలుసుకొని చాలా రోజులైంది. స్ట్రా హెడ్, ఆ ఆయుధం పేరుతో నన్ను పిలవకు. మనమిద్దరం శత్రువులం. మీరు ఆ ముసలోని ఇక్కడ నుంచి బయటకు తీసుకెళ్ళడానికి సహాయం చేస్తున్నారా? అవును, అతను నన్ను అడిగాడు. దానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను నీ మీద ఆధారపడుతున్నానో లేదో నాకు తెలియదు, కానీ మీరు సముద్రపు చక్రవర్తి అనే పేరును పొందారని నేను నమ్మలేకపోతున్నాను. మరియు మీ యొక్క రూపం అర్థం కాకుండా ఉంది. ఇక ఇలా మాట్లాడుతూ ఉండగానే లూసీ వెంటనే సెంతోమారుపై అటాక్ చేస్తాడు. తన చేతిని నేరుగా సెంతోమారు గుండెల్లో పొడుస్తాడు. మేబీ గుండె దగ్గరగా ఉండొచ్చు. అలా సెంతోమారు నేలమే పడుతూ ఉండగా లూఫీ చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే లూసీ, వీడిని తొలగించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పటి నుంచి సెరాఫిమ్స్ మా ఆదేశాలని అనుసరిస్తాయి.